గోవాలో అంతర్జాతీయ పర్యాటకులు తగ్గిపోవడానికి ప్రధాన కారణం ఇడ్లీ సాంబార్లే కారణమట. గోవాలో పర్యాటకులు తగ్గిపోవడానికి ప్రభుత్వం కానే కాదని బీజేపీ ఎమ్మెల్యే మైకేల్ లోబో గురువారం నాడు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ తెలిపారు. ఉత్తర గోవాలోని కలాంగూట్లో మాట్లాడిన లోబో గోవాలో ఇంటర్నేషనల్ టూరిస్టులు తగ్గిపోవడానికి ప్రభుత్వం కారణం కానే కాదు, భాగస్వాములందరికీ కూడా సమాన బాధ్యత ఉందన్నారు. అయితే ఆయన చెప్పేది ఏంటంటే గోవాలోని స్థానికులు బీచ్లలో తమ దుకాణాలను ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అద్దెకు ఇవ్వడం వల్లే ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. కొంతమంది బెంగళూరు నుంచి వచ్చిన వారికి అద్దెకి ఇచ్చారు. వారు బీచ్లలో చిన్న దుకాణాల్లో వడాపావ్ అమ్ముతున్నారు, మరికొందరు ఇడ్లీ సాంబార్ అమ్ముతున్నారు. అందుకే ఇంటర్నేషనల్ టూరిస్టుల రాక గణనీయంగా తగ్గింది. 2 సంవత్సరాల నుంచి రాష్ట్రానికి విదేశీ పర్యాటకుల రాక గణనీయంగా తగ్గిపోయింది. అయితే లోబో దక్షిణానికి చెందిన ఇడ్లీ సాంబార్ వల్ల పర్యాటకులు ఎలా తగ్గారో వివరించలేకపోయారు. గోవా బీచ్లకు విదేశీ పర్యాటకులు తగ్గిపోయారని అక్కడి వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. దీనికి పలు రకాల కారణాలున్నాయని లోబో వివరించారు. చిన్న దుకాణదారుడి నుంచి పెద్ద వ్యాపారి వరకు అందరూ దీనికి బాధ్యత వహించాల్సిందే అని లోబో అన్నారు. కొంతమంది విదేశీ టూరిస్టులు ప్రతి ఏడాది గోవాకు వచ్చేవారు. అయితే యంగ్ టూరిస్టులు మాత్రం గోవా రావడం పూర్తిగా మానేశారు. గోవా టూరిజం డిపార్ట్మెంట్తో పాటు ఇతర భాగస్వాములు సమావేశమై విదేశీ పర్యాటకులు గోవాకు రాకపోవడానికి గల కారణాల గురించి అధ్యయనం చేయాలని లోబో సూచించారు. విదేశీ పర్యాటకులు తగ్గడానికి మరో కారణం కూడా లోబో ప్రస్తావించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల కూడా రష్యా టూరిస్టులు గోవాకు రావడం మానేశారని వివరించారు. అలాగే కొన్ని కీలకమైన అంశాలపై కూడా ఫోకస్ పెట్టాల్సి ఉందని అన్నారు. ముఖ్యంగా క్యాబ్ అగ్రిగేటర్లు, స్థానిక ట్యాక్స్ ఆపరేటర్లు ఇష్టం వచ్చినట్లు విదేశీ పర్యాటకుల నుంచి ఛార్జీ వసూలు చేయడం లాంటివి ఆపేయాలని సూచించారు. వ్యవస్థలో మార్పు రాలేదంటే టూరిజం రంగానికి చీకటి రోజులు ఎంతో దూరం లేవని హెచ్చరించారు.